నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆర్టీజీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. రియల్ టైంలో అధికారులు స్పందిస్తే సమస్య తలెత్తేదే కాదని వ్యాఖ్య. అంతా కలిసి తెలుగుదేశం పార్టీ కుటుంబ గౌరవాన్ని పెంచుతూ ముందుకు సాగుదామని నేతలకు పిలుపునిచ్చిన మంత్రి లోకేష్. ఒక్కడిననే అహం లేకుండా కలిసికట్టుగా పనిచేద్దామని వ్యాఖ్య. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్. పలు కీలక అంశాలపై చర్చ. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రభుత్వ సేవలని ఆన్లైన్లోనే చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పుడు 1035 ప్రభుత్వ సేవలను అందిస్తున్నామని, ప్రభుత్వ సేవలన్నింటినీ వాట్సాప్ గవర్నెన్స్ పరిధిలోనికి తీసుకురావడం వల్ల ప్రజలకు ఇబ్బందులు లేని పాలనను అందించవచ్చన్నారు. రియల్ టైం గవర్నెన్స్ పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర పరిధిలోకి అన్ని సేవలు తీసుకొస్తే ప్రజలకు ఇక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 54 లక్షల మందికి 1.75 కోట్ల సేవలను అందించామని అధికారులు వివరించగా, ప్రజలకు ఈ సేవలపై అవగాహన కలిగించడం ద్వారా మరింత విస్తృతపరచాలని సూచించారు. ఇప్పటి వరకు 24 లక్షల మందికి పైగా వాట్సాప్ మనమిత్ర యాప్ ద్వారా సేవలు అందించామని అధికారులు తెలుపగా, వాట్సాప్ మనమిత్ర ద్వారా ప్రభుత్వ సేవలు పొందడంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఉపగ్రహ సమాచారాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ ఏర్పాటు తొలిదశ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే డ్రోన్ సిటీలో కార్యకలాపాలు చేపట్టేందుకు ముందుగా వచ్చిన 8 కంపెనీలకు భూ కేటాయింపులు జరిపామన్నారు. డ్రోన్ సిటీ మాస్టర్ ప్లాన్ ఖరీదైందని వివరించారు. దీంతో ఈ ఏడాది జూలై నాటికి డ్రోన్ సిటీ మొదటి దశ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మీలో ఒకడిని, మీ వాడిని, అన్నగారి కుటుంబంలో అతి చిన్నవాడిని కాబట్టి అంతా కలిసి తెలుగుదేశం పార్టీ కుటుంబ గౌరవాన్ని పెంచుతూ కలిసికట్టుగా ముందుకు సాగుదామని తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నేతలకు పిలుపునిచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తన బాధ్యతను మరింత పెంచిందని స్పష్టం చేశారు. ఒకడిననే అహం లేకుండా కలిసికట్టుగా పనిచేద్దామని నాయకుల్ని కోరారు. రాష్ట్రంలో సైకో పార్టీ సినిమాకు శుభం కార్డు వేసేది పసుపు సైన్యమేనని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార ముగింపు కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలతో కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకు సాగుదామని నాయకులకు పిలుపునిచ్చారు. ఢిల్లీ రాజకీయాలు, గల్లీ రాజకీయాలు రెండూ తెలుగుదేశం పార్టీకి తెలుసని వెల్లడించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండడమే మన బలమని అన్నారు. కార్యకర్తలకు అండగా నిలబడుతూ వారి సమస్యలు తీర్చే బాధ్యత అంతా తీసుకోవాలని సూచించారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయనే విషయం గుర్తిద్దామని అన్నారు. రాష్ట్రంలో ఉన్న సైకో పార్టీ సినిమా విధ్వంసమైతే తెలుగుదేశం సినిమా అభివృద్ధి అని లోకేష్ స్పష్టం చేశారు. బెంగళూరులో ఉంటున్న క్రెడిట్ చోరీ నాయకుడిది ఇక బెంతాహే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 3 రోజులు బెంగళూరులో ఉంటూ మరో 3 రోజులు హైదరాబాద్లో, ఒకరోజు తాడేపల్లిలో ఉండే నాయకుడిది బెంతాహే అని ఎద్దేవా చేశారు. అహంకారంతో విర్రవీగితే ప్రజాఫలితం ఎలా ఉంటుందో 2024లో చూశామన్న లోకేష్, వైనాట్ అని విర్రవీగిన వాళ్లకి క్రికెట్ టీం మాత్రమే మిగిలిందని గుర్తు చేశారు. తెలుగుదేశం నాయకులు అహంకారం లేకుండా ప్రజల కోసం పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారు మన నాయకుడు అన్న ఎన్టీఆర్. మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ కూడా బాగా అర్థమవుతుంది. ఓడిపోయినప్పుడు వెనక్కి తగ్గలేదు, గెలిచినప్పుడు కాళ్ళు ఎగరేసుకుని తిరగలేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. 44 ఏళ్ళ గొప్ప చరిత్ర ఉన్న పార్టీ మనది. అలాంటి పార్టీకి ప్రత్యేకంగా నన్ను నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, దాంట్లో కీలక పాత్ర వహించిన వేదిక ముంద నాయకులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. కలిసికట్టుగా పనిచేద్దాం. ఏ ఆశయాలతో అయితే మన పార్టీని ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించారో
ఆ ఆశయాలతో మనం అందరం కలిసికట్టుగా ముందరికి నడవాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఆ రోజు మనం పని చేసుకుంటూ పోయాం, సంక్షేమం చేసుకుంటూ పోయాం, అభివృద్ధి చేసుకుంటూ పోయాం. కానీ వాళ్ళు చెప్తున్న అబద్ధాలని తిప్పికొట్టలేకపోయాం. మనందరిపైన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ సిసిడి క్రెడిట్ చోరీ డిసార్డర్, ఈ జబ్బున్న వ్యక్తి ఇంకా అనేక అబద్ధాలు చెప్తాడు, ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తాడు. మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉందని ఇక్కడున్న నాయకులందరికీ తెలియజేసుకుంటున్నాను. నాయకుల్ని, కార్యకర్తల్ని నేను ఒక విషయం కోరుతున్నా. ఈ భూమిపైన లోకేష్ శాశ్వతం కాదు, మీరు శాశ్వతం కాదు, కానీ తెలుగుదేశం పార్టీ అనే వ్యవస్థ శాశ్వతం. మనం పార్టీని బలోపేతం చేద్దాం, 10 మంది నాయకుల్ని తయారు చేద్దాం. కానీ 10 మంది తొక్కేసి పైకి వస్తాం అనుకుంటే మటుకు చాలా పొరపాటు పడుతున్నాం. సామాన్య కార్యకర్తని ఒక నాయకుడిగా తయారు చేద్దాం. ఆర్నిసలు కృషి చేద్దాం, పని చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో ప్రధానంగా రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయనున్నారు. ఈ సమావేశం అజెండాలో అత్యంత కీలకమైంది అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 1208.41 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ట్విన్ టవర్ల ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. దీంతో పాటు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల టవర్ల ప్యాకెట్, గ్లాజింగ్ పనులకు, అసెంబ్లీ భవన నిర్మాణ పనులకు కూడా ఆమోదం తెలపనున్నారు. నిలిచిపోయిన నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్రంలో అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చడంతో పాటు విద్యుత్ ఛార్జీలను తగ్గించడంలో విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శలు గుప్పించారు. ఎన్నికల హామీలలో కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీలు ఇచ్చి కూటమి నేతలు మాట తప్పారన్నారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్ల విషయంలో కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని, అప్పుడు బిగించొద్దని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వమే స్మార్ట్ మీటర్లను బిగించడం విడ్డూరంగా ఉందని, స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని అందరూ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీశ్రీ భవనం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మీడియాతో మాట్లాడారు. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శలు గుప్పించారు. మేనిఫెస్టోలో ఎన్నికల హామీలలో కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీలు ఇచ్చి కూటమి నేతలు మాట తప్పారన్నారు. కరెంటు ఛార్జీలు గత 2 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నామని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు సైతం ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు. 13 పైసలు యూనిట్కి కరెంటు ఛార్జీలు తగ్గించామని చెప్తున్నారని, ఇది పచ్చి అబద్ధమని ఉద్ఘాటించారు. గత 2 సంవత్సరాలుగా సర్దుబాటు ఛార్జీలంటూ, ట్రూ అప్ ఛార్జీలంటూ 25 పైసల నుండి 65 పైసల వరకు 60 లక్షల మంది వద్ద వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ వాడుతున్న ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. 2 సంవత్సరాల పరిపాలనలో 20,000 కోట్ల రూపాయలు విద్యుత్ కరెంటు పేరుతో అదనపు భారం ప్రజల మీద వేశారని, రుజువు చేయడానికి సాక్ష్యాలతో సహా, బిల్లులతో సహా మేము రెడీగా ఉన్నామని ఛాలెంజ్ చేశారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్ల విషయంలో కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని, అప్పుడు బిగించొద్దని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వమే బిగించడం విడ్డూరంగా ఉందన్నారు. స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని అందరూ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మేనిఫెస్టోలో కానీ, ఎన్నికల హామీలలో కానీ మేము కరెంటు ఛార్జీలు పెంచబోము, కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కాదు, కూటమి నేతలందరూ హామీ ఇచ్చారు. కానీ దాదాపుగా ఈ 2 సంవత్సరాల కాలంలో చూస్తే దగా చేశారు. పైపెచ్చు ముఖ్యమంత్రి గారి లాంటి బాధ్యత స్థానాల్లో ఉన్నటువంటి పెద్దలే అబద్ధాలు చెబుతూ ప్రజలని మభ్యపరుస్తూ ఉన్నారు. మేము 13 పైసలు యూనిట్కి కరెంటు ఛార్జీలు తగ్గించామని చెప్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. కారణం, గత 2 ఏళ్ల కాలంలో సర్దుబాటు ఛార్జీలు అంటే ట్రూ అప్ ఫ్యూయల్ పవర్ పర్చేజింగ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ FPPCA అనే పేరు చెప్పి ఒక్కొక్క యూనిట్కి నెలల వారీగా చూస్తే ₹2.05 నుండి 85 పైసల వరకు ప్రతి నెల అదనంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1,60,00,000 మంది వినియోగదారుల దగ్గర నుండి వసూలు చేస్తున్నారు. కరెంట్ అంటే విద్యుత్, రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబము విద్యుత్ వినియోగదారులే. ప్రతి గంట విద్యుత్ వాడకం ఉంటుంది.
ప్రతిరోజు విద్యుత్ వాడకం ఉంటుంది. అంటే ప్రభుత్వం ప్రతి మనిషిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యాపారిని, ప్రతి పరిశ్రమని ప్రతిరోజు దోపిడీ చేస్తూ ఉంది. ఇందులో మేము చెప్పదలుచుకుంది, దాదాపుగా 2 సంవత్సరాల పరిపాలనలో 20,000 కోట్ల రూపాయలు విద్యుత్ కరెంటు పేరుతో అదనపు భారం ప్రజల మీద వేశారు. రుజువు చేయటానికి సాక్ష్యాలతో సహా, బిల్లులతో సహా మేము రెడీగా ఉన్నాం. విద్యుత్ శాఖ మంత్రి గారు కావచ్చు, తెలుగుదేశం ప్రజాప్రతినిధులు కావచ్చు, చర్చకు సిద్ధం అవుతారా? మేము బహిరంగ చర్చకు సిద్ధం. రాష్ట్రంలో ఏ వినియోగదారునైనా అడగండి, మీకు కరెంటు ఛార్జీలు తగ్గినాయా అంటే ఎవ్వరికీ తగ్గల, అందరికీ పెరిగినాయి. ఇందులో చూస్తే 2014 నుండి 19 వరకు వినియోగించుకున్న కరెంటు మీద గత ప్రభుత్వ హయాంలోనే కాకుండా ఈ ప్రభుత్వ హయాంలో కూడా దాదాపు సంవత్సరం పాటు ట్రూ అప్ ఛార్జీల పేరుతో 60 పైసలు సగటున యూనిట్కి వసూలు చేశారు. ఇది కాకుండా 2022-23 సంవత్సరాలు 9,000 కోట్ల రూపాయలు అదనపు భారం ఈ ఎఫ్ఈపీసీఏ పేరుతో వేశారు. మళ్ళీ 2023-24 సంవత్సరాలకి ఇంకొక 6,000 కోట్ల రూపాయలు, అంటే 15,485 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలు ఇచ్చి వసూలు చేశారు. 2014-19 గతంలోనే ఆదేశాలు ఇచ్చారు. వసూళ్లు 36 నెలల పాటు గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ కొనసాగినాయి. ఆలయాలు మన సంస్కృతి సంప్రదాయాల ప్రతీకలని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. దేవాలయాల అభివృద్ధి ద్వారా సమాజంలో ఆధ్యాత్మికతతో పాటు ఐక్యత కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం జిఎస్ రాజు రోడ్లోని శ్రీ శైవ మహాపీఠం నందు శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి దేవస్థాన పునర్ అభివృద్ధి కార్యక్రమం భక్తి శ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసి అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక స్ఫూర్తితో నిండిపోయింది. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ పునరుద్ధరణ కార్యక్రమం ద్వారా ఆలయానికి మరింత శోభ చేకూరడమే కాకుండా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించబడతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఈ ఆలయ అభివృద్ధి కోసం సుమారు 19 లక్షల వ్యయంతో పనులు ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు. ఈరోజు సత్యనారాయణపురంలో ప్రసిద్ధ క్షేత్రమైన శైవ క్షేత్రంలో మరి ఇక్కడ స్థానిక పెద్దలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 19 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆలయ గోపురాలు కానీ రెన్యువేషన్ వర్కులు కానీ ప్రారంభించారు. ఆ శివయ్య తండ్రి ఆశీస్సులతో వీరు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే స్థానిక శాసనసభ్యుడిగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. దానికి నేను వారికి చెప్పడం కూడా జరిగింది. ఏ సహాయం కావాలన్నా, ఆర్థికంగా కానీ మరే సహాయం కావాలన్నా సరే నేను కూడా వారికి అండగా ఉంటానని తెలియజేశా. ఖచ్చితంగా వారికి అండగా ఉంటాం. మంచి కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి అండగా, శాసనసభ్యుడిగా అండగా ఉంటానని తెలియజేస్తూ అందరికీ, భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. వేసవిలో మొక్కల సంరక్షణకు చర్యలు వేగవంతం చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. తన పర్యటనలో భాగంగా రాణిగారి తోట, నేతాజీ బ్రిడ్జ్, ఎంజీ రోడ్, బెంజ్ సర్కిల్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలోని వర్టికల్ గార్డెన్స్ సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎండ తీవ్రత వల్ల మొక్కలు ఎండిపోకుండా తరచుగా నీరు పోయడం, అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవడం తప్పనిసరని పేర్కొన్నారు. ప్రత్యేకంగా బెంజ్ సర్కిల్ వద్ద ఉన్న వర్టికల్ గార్డెన్స్పై అధిక దృష్టి పెట్టాలని, జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ గార్డెన్స్ను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా నగరంలోని రోడ్డు డివైడర్లపై మరియు రోడ్ల ఇరువైపులా నాటిన మొక్కలను నిరంతరం పర్యవేక్షిస్తూ సమయానికి నీరు పోయడం ద్వారా వాటిని సంరక్షించాలని చెప్పారు. అలాగే అవసరమైన చోట్ల కొత్త మొక్కలు నాటే కార్యక్రమాలను కూడా వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. కనకదుర్గమ్మ వారధి వద్ద స్లీపింగ్ మిషన్ ద్వారా జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రోడ్ల చివర్లలో స్లీపింగ్ మిషన్ పనితీరుపై అధికారులకు పర్యవేక్షిస్తూ సరైన చర్యలు తీసుకోవాలని, పరిస్థితి నిర్వహణలో వాహనాల వాడుక సంఖ్యను పెంచుతూ నగర పరిశుభ్రతను పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కమిషనర్ ధ్యానచంద్రతో పాటు జోనల్ కమిషనర్ షమ్మి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఎంట జరిగిన శుభకార్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. సాయి ప్రసాద్ కుమార్తె త్రిలోక్య పావని ప్రభాస్ల నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం కాబోయే దంపతులను ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఎంట జరిగిన శుభకార్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. సాయి ప్రసాద్ కుమార్తె త్రిలోక్య పావని ప్రభాస్ల నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం కాబోయే దంపతులను ఆశీర్వదించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్టీజీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. రియల్ టైంలో అధికారులు స్పందిస్తే సమస్య తలెత్తేదే కాదని వ్యాఖ్య. అంతా కలిసి తెలుగుదేశం పార్టీ కుటుంబ గౌరవాన్ని పెంచుతూ ముందుకు సాగుదామని నేతలకు పిలుపునిచ్చిన మంత్రి లోకేష్. ఒక్కడిననే అహం లేకుండా కలిసికట్టుగా పనిచేద్దామని వ్యాఖ్య. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్. పలు కీలక అంశాలపై చర్చ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.